హాయ్ అండి. రథసప్తమి సందర్భంగా ఈరోజైతే మట్టుగా సూర్యనారాయణమూర్తి టెంపుల్‌కైతే వెళ్ళాము. మేమెళ్ళే లొకేషన్ చాలా బావుంటుంది. సింహాచలం దగ్గరలో అనమాట. పైనాపిల్ కాలనీ వస్తుంది. ఇక్కడ లొకేషన్ చూసారా? అటు ఇటు చెట్లొచ్చి మంచిగా ఉంది. ఇంకా వెళ్ళగానే అస్సలు ఖాళీ లేదనమాట. సెలబ్రిటీస్ కూడా వచ్చారు. దానికి తోడు శ్రీకాంత్ గారు కూడా వచ్చారనమాట. రథసప్తమి సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ సూర్యనారాయణమూర్తినైతే కోరుకుంటున్నానండి. మేమెళ్ళే టైంలో అయితే చాలా అంటే చాలా జనాలున్నారు. దర్శనం చాలా లేట్ అవుతుంది అనుకున్నాను కానీ మంచిగానే అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సూర్యనారాయణమూర్తి గారిని దర్శించుకున్న తర్వాత పక్కనే గోశాల ఉందండి. సింహాచలం సంస్థకి చెందిందనమాట. సో, ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళి గోమాత దర్శనం అయితే చాలామంది చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సండే అయితే ఎప్పుడు కూడా ఇక్కడ ఖాళీ ఉండదనమాట. ఎప్పుడు జనాలుంటారు. మంచిగా ఉన్నారు కదా స్వామి. ఇంకా ఈ టెంపుల్ అయితే మట్టుగా చాలా ప్రశాంతమైన స్థలంలో ఉంటుందండి. అదేనండి సింహగిరి కొండపైనే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా గోశాల అనమాట. ఇక్కడ చాలా గోవులుంటాయన్నమాట. చూడండి కొన్నే తీయగలిగాను. కొన్నిటికి అలో లేదనమాట. ఇంకా అలా తిరిగి తిరిగి కూర్చున్నాను ఒక చెట్టు దగ్గర. ఒక దగ్గర గుంపుగా పావురాలైతే చాలా అంటే చాలా వచ్చాయి. గోవుల కోసం గడ్డి మోపులు ఇక్కడ ఉన్నాయన్నమాట. వాటి దగ్గరికెళ్ళి పావురాలు తింటున్నాయి. ఇంక దగ్గరికి వెళ్ళగానే చూడండి ఎలా పారిపోయాయో. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులకి వెళ్తే మనసనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరేమంటారు? సరే కానీ పావురాలు చూసారా ఎంత బాగున్నాయో? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.